మహానాడు ఒక రికార్డు సాధించింది. 12 దేశాలకు సంబంధించిన కార్యకర్తలు ఆన్లైన్లోకి వచ్చారు. ఇది రికార్డులు సృష్టించడం, రికార్డులు బద్దలు కొట్టడం తెలుగుదేశం పార్టీకే సాధ్యం అంటూ చంద్రబాబు గారు సంతోషం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఒకేసారి పార్టిసిపేట్ చేయడం ఎట్లాగో ప్రపంచానికే నేర్పాం. ప్రపంచంలోని హైబ్రిడ్ కాన్ఫరెన్స్ ఎట్లా పెట్టాలో మహానాడు చూపించింది. ఇది ఒక పెద్ద ప్రయోగం అని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో కొందరు కుప్పిగంతులు వేసే నేతలు కంట్రోల్లో ఉండాలి. నేతలు వస్తుంటారు పోతుంటారు, కానీ పార్టీని శాశ్వతంగా మోసేది నికార్సైన కార్యకర్త అన్నది గుర్తుపెట్టుకోవాలని తేల్చి చెప్పారు. రాబోయేటటువంటి రోజుల్లో మహిళలకి 33% ఒకప్పుడు ఆస్తి హక్కునిచ్చింది తెలుగుదేశం. ఇప్పుడు అదే సందర్భంలో వాళ్ళకి రాజకీయ హక్కునిస్తున్నది తెలుగుదేశం. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం. మహిళా సాధికారత విషయంలో తెలుగుదేశం పద్ధతి అది అని చెప్పుకొచ్చారు. అట్లాగే పోలవరం దారిలో పెట్టాం, గాడిని పెట్టాం, స్టీల్ ప్లాంట్ని గాడిని పెట్టాం, కొన ఊపిరితో ఉన్నటువంటి రాష్ట్రానికి ఊపిరి ఊదాం అన్నటువంటి విషయం తేల్చి చెప్పుకొచ్చారు. గొడ్డలి పార్టీ అన్నటువంటిది మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. వైసీపీ అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజలకి చెప్తూ ఉండండి అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు.